రాజువైన నా దేవా, నిన్ను ఘనపరచుచున్నాను, నీ నామమును నిత్యము సన్నుతించుచున్నాను. గడిచిన కాలమంతా కాపాడిన దేవా, ఈ సుదినమును, ఈ ఆరాధన దినములో నీ పాద సన్నిధికి సమకూర్చి నిన్ను స్తుతించే, ప్రార్థించే, ఘనపరిచే ఈ ధన్యతను మాకు ఇచ్చినందుకు నీకే స్తుతులు, స్తోత్రాలు సమర్పిస్తున్నాను. నా మోక్షకుడు, నీవు సజీవుడవు, నీవు సర్వశక్తిమంతుడవు యేసయ్యా. నీవే ఆరాధనను ఆరంభము నుండి ముగించేంత వరకు నీ యొక్క ప్రధాన కాపరత్వములో, నీ నాయకత్వములో పరిశుద్ధాత్మ దేవుడా నీవే జరిగించుమని మేము ప్రార్థిస్తున్నాం. బలహీనులను బలపరచండి, ప్రతి వ్యాధిని నిర్మూలన చేయండి, ప్రతి కుటుంబాన్ని నీ మహిమ కొరకు దేవా శుద్ధీకరించండి. నీ కార్యములు వీరి జీవితంలో నీ మహిమ కొరకు జరిగించండి. ప్రతి పరిస్థితిని అయ్యా అనుకూలపరచండి. యేసు నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. మరి సమయంలో మనందరం లేచి నిలబడినట్లయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అందరం లేచి నిలబడదాం. 145వ కీర్తన మొదటి నుండి చివరి వరకు ఉన్నటువంటి వాక్యాన్ని జాయిస్ ముందుకు వచ్చి చదువుతూ ఉండగా మనందరం వాక్యాన్ని వినాల్సిందిగా తెలియజేస్తున్నాను. కీర్తన చదువుకుందాం. రాజువైన నా దేవా, నిన్ను కనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియచేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు. నేను నీ మహాత్మ్యమును వర్ణించెదను. నీ మహాదయాళత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు. నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి. యెహోవా, నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును, ఆయన బలమును నరులకు తెలియచేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు. నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును.
అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వెనికిడిలో దీవించి ఫలభరితం చేయునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి కీర్తన భక్తుడైన దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి కీర్తిస్తున్నటువంటి విషయాన్ని మనకు వివరిస్తుంది. స్తుతి కీర్తన దేవుడు చేసినటువంటి, దేవుడు ఇచ్చినటువంటి, దేవుడు అందిస్తున్నటువంటి, దేవుడు మనకు ఏ విధముగా సహాయ సహకారములను అందిస్తున్నాడో వాటన్నిటికీ కృతజ్ఞత చెల్లించేటువంటి ఒక కీర్తన. రాజవైన నా దేవా స్తోత్రం, హల్లెలూయా. నిన్ను ఘనపరచుచున్నాను, నీ నామమును సన్నుతించుచున్నాను అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు దావీదు. అంటే మన జీవితంలో మనకు మన దేవుడు రారాజుగా, రాజుగా, ప్రభువుగా, ఇశ్రాయేలులకి రాజు అయినటువంటి దావీదు రారాజు అయినటువంటి దేవుడైన క్రీస్తును ఆయనకు రాజుగా అభివర్ణిస్తూ ఉన్నాడు. మనం రాజులం కాకపోయినా మనం ఇంకెంతగా దేవుని పైన ఆధారపడాలి, దేవుణ్ణి మనం స్తుతించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ సమయంలో అందరు రెండు చేతులు పైకెత్తి మనల్ని మనము దేవునికి సమర్పించుకొని మనం ఆయనను స్తుతించుదాం, సన్నుతించుదాం, కీర్తించుదాం. అనుదినము, ప్రతి దినము, క్షణ క్షణము, ఆ ప్రతి విషయంలో దేవుడు మనకు అందిస్తున్నటువంటి మేలులను, ఉపకారములను పొందుకొనొచ్చు ఆయనను మనం కీర్తించుదాం. మనల్ని ముందుకు వచ్చి పాడి కీర్తిస్తూ ఉంటుండగా తనతో కలిసి మనము యేసయ్యను ఆరాధించుదాం, యేసయ్య నామాన్ని కీర్తించుదాం. యేసయ్య ఉన్నతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి నామాన్ని కనపరుస్తాం.
నీ త్రోవను నీ నడిచిన, ఎరుగని మార్గమున నన్ను నడిపిన, నా ముందు నడిచిన వీరుడా, నా విజయ సంకేతమా, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో, వేదాది దూతల కలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే, జరిగించుచున్నావు నన్ను విలువక, నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే,
యేసయ్యా నీకే ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దేవతల జగములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే ఆరాధన నీకే ఆరాధన మహదానందమే నాగపరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాగపరవశమే నిన్ను స్తుతించిన థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరం దేవుణ్ణి స్తుతించుదాం. ప్రతి ఒక్కరు ఆయనను ఘనపరచుదాం. హల్లెలూయా. యేసయ్య నామము అన్ని నామముల కన్నా పై నామం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రాలు. వేలాది నదులన్నీ ఆయన మహిమను, ఆయన బలమును, ఆయన కీర్తిని స్తుతించుచున్నవి, ఘనపరచుచున్నవి, ఆరాధిస్తున్నవి. హల్లెలూయా హల్లెలూయా. యేసే మన ఆనందం, యేసే మన అతిశయం, ఆయనకే మన ఆరాధన, ఆయనకే మన స్తుతి అర్పణ, యేసుకే స్తోత్రార్పణ. హల్లెలూయా. యేసయ్య మన ఎడారి జీవితాన్ని సెలయేరుగా మార్చిన దేవుడు యేసయ్య. ఎరుగని మార్గంలో మనల్ని మార్గదర్శిగా ఉండి నడిపించిన దేవుడు యేసయ్య. ఆయనకే, ఆయన నామమునకే మహిమ కలుగునుగాక. యేసయ్య నామమే స్తుతి నొందదగినది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన చిత్తములో, ఆయన సంపూర్ణతలో, ఆయన ఉన్నతమైన ఉద్దేశ్యములో, ఆయన ప్రణాళికలోనికి, ఆయన ఏర్పాటులోనికి మనల్ని నడిపించాడు. ఆయనకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. ఆయనకే స్తుతి స్తోత్రార్పణ. ఆమేన్. గ్లోరీ టు ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. యేసు నీకే మహిమ. ప్రభువా, ఈ మా స్తుతి ఆరాధన మీరు అంగీకరించినందుకు, మాతో మీరుండి, మాలో మీరుండి ప్రభువా మీరు మహిమపరచబడుచు ఉన్నారని నిన్నే కీర్తిస్తున్నాం తండ్రి. యేసయ్యా, నీ నామమునకే స్తుతులు అర్పిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు నీకే ఆపాదిస్తూ నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది, అందరూ కూర్చుందాం. దేవునికి స్తోత్రములు. యేసయ్య మనల్ని ఎంతగానో ప్రేమించి ఈ సమయమును ఇలా అనుకూలపరిచి దేవుని మందిరములో ప్రభు పాద సన్నిధికి మనల్ని తోడుకొని వచ్చాడు. అందును బట్టి ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, నిజముగా మన జీవితమునకు, మన పరిస్థితికి మన దేవుడు రారాజుగా, దేవుడిగా
కాపరిగా, తండ్రిగా, పోషకుడిగా, సంరక్షకుడిగా, సహాయకుడిగా, ఉపకారిగా మహోపకారము చేస్తూ మనల్ని నడిపిస్తున్నాడు. నిజముగా ఆయన అనగా మన ప్రభువు మన జీవితములకు అందించే సహాయ సహకారాలను బట్టి మనం ఎంతగానో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. మనుషులను దేవుడు చేసినది ఎందుకు అంటే ఆయనను స్తుతించడానికే. మనల్ని సృజించినటువంటి కారణం ఏమిటి అంటే ప్రియులారా, మనము దేవుణ్ణి స్తుతించాలి అని, కీర్తించాలి అని, పూజించాలి అని, ఆరాధించాలని, ఆయన నామగానము చేయాలని, ఆయన నామమును కీర్తించాలని. అందుకే భక్తుడైన దావీదు గొర్రెల దొడ్డిలో నుండి ఆయన పిలువబడినాడు. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి చిత్తములోనికి, ఆయన సంకల్పములోనికి ఆయన ఏర్పాటు చేయబడినాడు. ఆయన స్థానాన్ని దేవుడు ఎంతగా హెచ్చించాడు అంటే యావత్ ప్రపంచమంతా కూడా ఆయనను తెలుసుకునేటట్టుగా దేవుడు చేశాడు. ఇశ్రాయేలులకి ఒక రాజుగా నియమించాడు. సాధారణమైన చాలా సింపుల్ ఫ్యామిలీ, సో సింపుల్ ఫ్యామిలీ. అలాంటి ఆ స్థితిలో ఉండేటువంటి ఆ వ్యక్తిని దేవుడు ఒక సుపీరియర్గా చేశాడు. హల్లెలూయా. చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి ఆయన తీసుకొని వచ్చాడు, అంటే దేవుడు తీసుకొని వచ్చాడు. అందుకే ఆయన అంటున్నాడు, రాజవైన నా దేవా అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఒక రాజు అయినటువంటి స్థానములో ఉండి ఒక ఆధిక్యతలో ఆయన ఉంటూ దేవుణ్ణి ఎలా స్తుతిస్తున్నాడో చూడండి. రాజుగారు ఎక్కడ కూర్చుంటారు? ఆయన సింహాసనం మీద కూర్చుంటారు. చూడండి, చాలా గొప్ప స్థానములో దావీదు ఉన్నాడు. కానీ ఆ స్థానమునకు కారణం ఎవరు? అలా ఆ స్థాయిలో కూర్చుండబెట్టినది ఎవరు? ఆయనకు ఆ స్థితిని, ఆ సామర్థ్యాన్ని కలిగించింది ఎవరు అని దావీదుకు బాగా తెలుసు. అందుకే దావీదు కీర్తనలన్నిటిలో చాలా విషయాలు ఎక్కువగా దేవుణ్ణి స్తుతించే, కీర్తించే, ఘనపరిచే, మహిమపరిచే, హెచ్చించే ఎక్కువ సందర్భాలు ఆయన ప్రస్తావన చేశాడు. శ్రమల్లో ప్రార్థనలో చేశాడు, కష్టములో దేవుని పైన ఆధారపడినాడు, ఒంటరితనములో దేవుడే నాకు ఉన్నాడని ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. దేవుణ్ణి స్తుతించే విషయానికి వస్తే కూడా ఏమాత్రం కూడా తన రాజరిక వ్యవస్థను బట్టి అతిశయపడకుండా, తనకున్నటువంటి హోదాను బట్టి గర్వించకుండా తగ్గించుకొని దేవుని యొక్క ఔన్నత్యాన్ని, మహిమను, కీర్తి ఆయన ఎప్పుడు తన నోటితో అనుదినము, ఆ మాటల్లో మనం చూస్తాం కదా. చూడండి, కీర్తనల గ్రంథం 145వ కీర్తన మొదటి 2 వచనాల్లో ఏమనుందంటే ఈ మాటలు రాయబడి ఉన్నాయి పిల్లారా. రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము
నీ నామమును స్తుతించెదను అను దినము. ఎవ్రీ డే ప్రైజ్ అండ్ వర్షిప్. ప్రతిరోజు దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధన చేస్తున్నాడు. అను దినము, ప్రతి నిత్యము, ఏ సమయ సందర్భము, ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలం నేను నిన్ను స్తుతించెదను, కీర్తించెదను, ప్రార్థించెదను, ఆరాధించెదను. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించుటలో ఉన్నటువంటి సంతృప్తి ఇంకెక్కడ మనము పొందుకోలేము. దేవుణ్ణి ఆరాధించుటలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఈ లోకములో ఉన్నది ఏది కూడా మనకు ఈ ఆశీర్వాదానికి మించినది లేదు అని నేను చెప్పగలను. ప్రియులారా, గమనించండి. అలా దేవుణ్ణి స్తుతించి ఆరాధించి మనకు ఒక సాక్షిగా ఉన్నాడు. మరి మనము కూడా ఏం చేయాలంటే, ఈ సాక్ష్యాన్ని విన్నప్పుడు, అంటే దావీదును కూర్చినటువంటి అనుభవాన్ని చదివినప్పుడు లేక విన్నప్పుడు మనమేం చేయాలి? మనము దేవుణ్ణి స్తుతించాలి, ఆయన నామమును కీర్తించాలి. సన్నుతించుట, స్తుతించుట, కీర్తించుట, ఘనపరచుట, మహిమపరచుట, ఇవన్నీ ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకు అంటే ప్రియులారా, నీవు స్తుతి ద్వారానే దేవుణ్ణి సమీపించగలవు. స్తుతులతో దుర్గమును దేవుడు స్థాపించాడు. మన స్తుతులు, మనము వేసే ఆరాధన, చేసే ఆరాధన లేక వేసే ధూపము ఆయన సింహాసనమును కదిలించేవిగా ఉంటాయి. హల్లెలూయా. మనము బాధపడుతూ ఉంటే దేవుని యొక్క హృదయము చలించిపోతుందండి. మనం ఒకవేళ ఆవేదనతో ఉంటే, మనం ఒకవేళ దుఃఖముతో ఉంటే దేవుడు వెంటనే ప్రతిస్పందిస్తాడు. హల్లెలూయా. అంత కనికరము కలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ప్రియులారా. అందుకే స్తుతించుటలో, ప్రార్థించుటలో విశ్వాసులు ముందు ఉండడానికి ప్రయత్నం చేయాలి. సిద్ధపడిన మనస్సుతో మనము దేవుని సన్నిధికి రావాలి. సిద్ధపాటు కలిగినటువంటి ఒక సంసిద్ధత ప్రతి ఒక్కరికి అవసరం. అందుకే దావీదు అలా దేవుణ్ణి స్తుతిస్తూ, కీర్తిస్తూ, ఆరాధిస్తూ ఉన్నాడు. మనం కూడా అలా చేయాలని ప్రభు ప్రేమను బట్టి ఈ మాటలను మీకు నేను తెలియజేస్తున్నాను. ఇంకా ఈ దిన అంశములో కూడా మనం చూసినట్లయితే ప్రియులారా, ఎఫెసీయులకు రాసినటువంటి ఉత్తరము అపోస్తలుడైన పౌలు గారు, దైవజనుడు, ఒక గొప్ప పరిచర్య చేసినటువంటి ఒక దేవుని దీన సేవకుడు, ఒక ఘనమైనటువంటి పరిచర్య చేశాడు. సంఘ చరిత్రలో పౌలు గారి యొక్క పరిచర్య చాలా విస్తృతమైనటువంటి పరిచర్య. అన్య జనులకి సువార్త ప్రకటించుటలో చాలా మేటి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా కనపడుతున్నాడు పౌలు. యూదులకు మాత్రమే కాదు, గ్రీసు దేశస్థులకు మాత్రమే కాదు, అన్య జనులందరూ రక్షణ పొందడానికి దేవుడు అన్య జనులను దేవుని వైపు త్రిప్పడానికి చాలా బలమైనటువంటి సాధనముగా దేవుడు పౌలును వాడుకున్నాడు. అందుకే ఎఫెసీయులకు రాసినటువంటి ఉత్తరములో 4వ అధ్యాయములో కొన్ని విశ్వాసులకి వారి యొక్క జీవితంలో అనుసరించాల్సినటువంటి కొన్ని విషయాలు, ఒక 9 చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ 4వ అధ్యాయంలో మొదటి 3 వచనాలలో మనం చూడగలం. యేసు ప్రభువు వారు మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో
ఒక 9 ధన్యతలను గురించి చెప్పాడు. ఈ ఎఫెసీయులకు రాసినటువంటి ఉత్తరములో 4వ అధ్యాయంలో మొదటి 3 వచనాలలో 9 రకాలైనటువంటి ఒక ధన్యత కలిగినటువంటి విషయాలు కనబడతాయి మనకు. వీళ్ళని గమనించండి. విశ్వాసులు నడవవలసిన లేక అనుసరించవలసినటువంటి ఒక పట్టిక అనుకోండి, ఒక మంచి పద్ధతి అనుకోండి. అలాంటి విషయాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుచు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుకొనండి. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతోనూ సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. లాస్ట్ వీక్ కూడా ఇదే విషయాన్ని పౌలు యొక్క విషయంలో మనం చాలా సంగతులు నేర్చుకున్నాం. ఒక పర్ఫెక్ట్ బిలీవర్కి ఉండాల్సినటువంటి ఒక మంచి విషయం, సత్యం ఏమిటో ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తున్నాం. కాబట్టి మీరు సమాధానం అనే బంధము చేత ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి వారి సంబంధము సరిగా ఉండాలి అంటే వారి మధ్యలో ఏముండాలి తెలుసా? సమాధాన పడుట అనేది ఉండాలి. ఒక వ్యక్తితో సంబంధం కుదుర్చుకోవాలి, ఒక వ్యక్తితో మనము స్నేహము చేయాలి. వైరం అనేది ఉన్నప్పుడు వారికి సంబంధం అనేది పెరగదు. శత్రుత్వం అనేది ఉన్నప్పుడు వారి మధ్యలో సంబంధం అనేది వృద్ధి చెందదు. ఎప్పుడైతే ఒక ఆత్మీయ సంబంధం కావచ్చు, ఒకవేళ ఫిజికల్ రిలేషన్ కావచ్చు, స్పిరిచువల్ రిలేషన్ కావచ్చు, అది డెవలప్ కావాలి అంటే ఏమి ఉండాలి వారిద్దరి మధ్యలోనంటే పిల్లారా? సమాధానం ఉండాలి. కాబట్టి ఈ ఎఫెసీయులకి చెప్తున్నటువంటి విషయం, ఎఫెసీలలో ఉన్నటువంటి ఆ సంఘానికి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, కాబట్టి మీరు సమాధానము ద్వారానే మీ సంబంధాన్ని వృద్ధి చేసుకోగలరు. కొడుకుకి, తల్లికి, పిల్లలకి, తల్లిదండ్రులకి, భార్యకి, భర్తకి, కుటుంబ వ్యవస్థలో, ఏ ఆఫీసులోనైనా, ఏ సంస్థలోనైనా, ఏ పరిస్థితులలోనైనా ఒక వ్యక్తితో మనము ఒక రిలేషన్, ఒక మంచి సంబంధం, ఒక గుడ్ రిలేషన్, ఒక మంచి సంబంధం మనము కలిగి ఉండాలంటే ఇద్దరి మధ్యలో ఏముండాలనగా సమాధానం ఉండాలండి. సమాధానం ఎట్లా వస్తుంది? శత్రుత్వం పెంచుకుంటే వస్తుందా? పగ పెంచుకుంటే వస్తుందా? ద్వేషం పెంచుకుంటే వస్తుందా? రాదు. సమాధానం పడితేనే సంబంధం కుదురుతుంది. నాకు నేనే, నీకు నీవే, ఎవరికి వారే, నేనెందుకు తక్కువ, నేనెందుకు తగ్గించుకోవాలి, నేనెందుకు సహించుకోవాలి, నేనేమి తక్కువనా, నాకేం తక్కువ ఉందని, నేనే పెద్ద కదా అనే ఇలాంటి మాటలు, ఇలాంటి చేష్టలు, ఇలాంటి పద్ధతి వారిలో ఉన్నప్పుడు వారు తగ్గించుకోవడానికి అవకాశం ఏర్పడదు. ఎవరు ఎప్పుడైతే వారు ఒకరిని కంటే ఒకరు తగ్గించుకొని, ఎప్పుడైతే ఒకరికంటే ఒకరు సహించుకొని ఉంటారో అప్పుడు వారి మధ్యలో ఏమి ఏర్పడుతుందనగా సంబంధం ఏర్పడుతుంది. హల్లెలూయా. మంచి సంబంధం ఏర్పడుతుంది.
మంచి స్నేహం ఏర్పడుతుంది, మంచి భర్త, మంచి భార్య, మంచి పిల్లలు, మంచి కుటుంబం, మంచి సంఘం, మంచి విశ్వాసులు అనే ఈ మంచి అనే సంబంధం వారిలో వృద్ధి కలుగుతుంది. ఎప్పుడు అంటే సమాధానముగా ఉన్నప్పుడు. ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా. అందుకే పౌలు గారు ఇస్తున్నటువంటి ఒక మంచి ప్రోత్సాహకరమైన మాట ఏమిటి? ఎఫెసీయులకు చెప్తున్న మాట, ఈ దినం ఈ వాక్యం వింటున్నటువంటి నీకు చెప్తున్న మాట కూడా అదే ప్రియులారా. సమాధానం అనే ఒక సంబంధము ద్వారా, అంటే సమాధానము ద్వారానే మీ సంబంధాన్ని మీరు వృద్ధి చేసుకోగలరు. ఆమేన్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ విషయం ఏంటంటే ప్రియులారా, ఆత్మ కలిగించు అనేది, ఆత్మ ఏం చేస్తుందంటే ఐక్యపరుస్తుంది. గాడ్ ఈజ్ స్పిరిట్. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. దేవునితో ఎవరు ఐక్యపరచబడతారు? ఆత్మ మాత్రమే ఐక్యపరచబడుతుంది. చూడండి, మట్టి మట్టి కలుస్తుంది, ఇనుము ఇనుము కలుస్తుంది, ఐరన్ అంటే ఇంకా సిల్వర్ సిల్వర్ కలుస్తుంది, గోల్డ్ గోల్డ్ కలుస్తుంది, కట్టె కట్టె కలుస్తుంది. అంటే దాని యొక్క నేచర్ ఎలాంటిదో దానికి సంబంధించినటువంటిదే దానికి అతుక్కుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ వుడ్తో గోల్డ్ని లేక ఐరన్ని ఇంకొక దానిని మనము అతికించినట్లయితే దానికి జత కలవదు. అంటే ఆత్మ అనేది ఉన్నప్పుడే ఈ ఆత్మ ఏం చేస్తుందంటే దేవునితో ఐక్యతలోనికి తీసుకొని వెళుతుంది. దేవునికి స్తోత్రం. అందుకే ఆత్మను అనుసరించు వారమైతిమా మనం దేవునికి సంబంధులమే. శరీరమును అనుసరించు వారమైతిమా ఇక మనం లోక సంబంధులమే. శరీర ఇచ్చలు ఉన్నాయి, శరీర కార్యాలు ఉన్నాయి. ఈ శరీర కార్యాలు చేసినంత కాలము దేవునితో మనం ఐక్యపరచబడడం చాలా కష్టం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో మనం వృద్ధి చెందుతామో దేవుడు ఆత్మ గనక, అందుకే ఆదిమ అపోస్తులను దేవుడు ఏం చేశాడు? వారిని ఆత్మతో అభిషేకించాడు. ఆత్మ వారి మీదకి దిగి వచ్చినప్పుడు వారు ఆత్మపూర్ణులై పరిశుద్ధాత్మను పొందుకొని భాషలు మాట్లాడి దేవుని దర్శనము పొందుకొని దేవుని కొరకు దేవుని యొక్క సన్నిధిలో వారు సాక్షులుగా నిలబడినారు. ఎప్పుడైతే వారి మీదకి ఆత్మ దిగి వచ్చినదో, ఆత్మను పొందుకున్నారో వారు భూతి గంతముల వరకు సాక్షులుగా ఉండగలిగారు ప్రియులారా. అందుకే సాధారణమైనటువంటి విశ్వాసులు ఉంటారు, ఆత్మను పొందుకొని ఆత్మలో వృద్ధి చెందుతున్న బిడ్డలు ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఈ ఆత్మను పొందుకున్న వారు ఎవరితో ఐక్యపరచబడతారనగా దేవునితో ఐక్యపరచబడతారు. సంఘములో కూడా ఒకరికి ఒకరు ఐక్యతగా వారు జీవించడానికి వీలు కలుగుతుంది. రెండవ విషయం ఇదే, ఆత్మ ఏం కలిగిస్తుంది? ఐక్యత కలిగిస్తుంది, యూనిటీ కలిగిస్తుంది, ఏకత్వం కలిగిస్తుంది. భిన్నత్వంలో నుండి ఏకత్వంలో తీసుకొని వస్తారు. అంటే మనం విభిన్నమైన అభిరుచులతో, విభిన్నమైనటువంటి పరిస్థితులతో, విభిన్నమైనటువంటి ఆలోచనలతో, విభిన్నమైన ప్రాంతాలతో, ఎన్నెన్నో రకాలైనటువంటి పరిస్థితులలో ఉండే అలాంటి వ్యక్తులందరూ ఒకే రుచిలోనికి, ఒకే పోలికలోనికి, ఒకే విధానంలోనికి రావాలంటే ఇది అసాధ్యమైన విషయం. కానీ సాధ్యం చేసేది ఏమిటో తెలుసా? ఆత్మచేత నింపబడినప్పుడు ఇది సాధ్యమవుతుంది. అందుకే ఎఫెసీయులారా, మీరు ఎప్పుడు ఐక్యత కలిగి ఉంటారంటే మీరు ఆత్మను పొందుకున్నప్పుడే. ఆత్మ విషయమై దీనులైన వారని చెప్పాడు యేసయ్య, సమాధానపరచు వారని చెప్పాడు యేసయ్య. హల్లెలూయా. అందుకే నేను ముందే చెప్పాను, ఇవి 9 ధన్యతలకు సంబంధించినటువంటి విషయాలుగా కనిపిస్తాయి ఈ యొక్క మాటలు ప్రియులారా. అంటే రెండో విషయం, అది ఆత్మ ఏం చేస్తుందండి? ఐక్యపరుస్తుంది.
ఏకం చేస్తుంది. వేరువేరుగా ఉండేవారిని, దూరముగా ఉండేవారిని మునుపు మీరు దూరస్తులు అని చెప్పాడు. ఇదే చాప్టర్లో, ఇదే ఈ గ్రంథంలో మనం చూస్తాం. కానీ ఇప్పుడు ఏం చేయబడ్డారు? మీరు దేవునితో సమాన సంబంధాన్ని కలిగి ఉన్నారు. క్రీస్తు రక్తము చేత మీరు కడగబడినందుకు అని, ఆయన విమోచించినందుకు, ఆయన మిమ్మల్ని రక్షించినందుకు మీరు క్రీస్తులో సమాధానం అనే బంధము చేత మీరు రక్షింపబడి దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నారని చెప్పి రాయబడింది. అందుకే ఆత్మ ఏం చేస్తుంది అంటే ఐక్యపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయం ఏంటంటే ప్రియులారా, మీరు గమనించండి, ఇక్కడ దేవుని వాక్యములు మనం చూస్తున్నాము, శ్రద్ధ కలిగిన వారై ఉంటారంట. శ్రద్ధ, నిజముగా అశ్రద్ధ ఉంటుంది, శ్రద్ధ ఉంటుంది. శ్రద్ధగా పనిచేసేవాడు ఏలుబడి చేయును. భూమి విషయమై శ్రద్ధ, బిజినెస్ కొరకైన శ్రద్ధ, ఉద్యోగం కొరకైన శ్రద్ధ, కుటుంబము కొరకైన శ్రద్ధ. చూడండి, అంటే ప్రతి దానిలో మనకి ఏమి కావాలి? శ్రద్ధగా మనము పనిచేయాలి, చదవాలి, రాయాలి, పాడాలి, ప్రార్థించాలి, ఆరాధించాలి, వెతకాలి. హల్లెలూయా. అంటే శ్రద్ధగా మనము చేయకుంటే దానికి విభిన్నమైన విషయం ఏంటి తెలుసా? అశ్రద్ధగా, అజాగ్రత్తగా. ఈ అజాగ్రత్త ఏం చేస్తుంది? నష్టానికి, అపకీర్తికి, మోసానికి. అశ్రద్ధగా పర్సు పెట్టుకోండి. అశ్రద్ధగా మీరు డబ్బులు పెట్టుకుంటారా? 1కి 2 సార్లు, 1కి 10 సార్లు మీరు ఆ వస్తువును లేక ఆ డబ్బును మీరు ఎంతో శ్రద్ధగా వాటిని మీరు కాపాడుకుంటారు. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మీరు శ్రద్ధగా వెతకాలని బైబిల్ చెప్తుంది. శ్రద్ధగా మీరు వినాలని బైబిల్ చెప్తుంది. అందుకే మూడో విషయం ఏంటంటే పిల్లారా, శ్రద్ధ కలిగిన వారై. కొందరు చాలా అశ్రద్ధగా ఉంటారు. వారు విన్నా శ్రద్ధగానే వింటారు, కూర్చున్నా శ్రద్ధగానే కూర్చుంటారు, నడుస్తున్నా వారు అశ్రద్ధగా నడుస్తారు. ఏ పని చేసినా పట్టింపు లేనట్టుగానే వారి జీవితం అంతలా గడిచిపోతుంది ప్రియులారా. కానీ చేసే ప్రతి పని నీవు శ్రద్ధగా చేయడం వలన, ఏ రాజు అయితే భూమి మీద శ్రద్ధ వహిస్తాడో ఆ దేశము, ఆ పట్టణము, ఆ ప్రజలు వారందరూ కూడా సౌభాగ్యవంతులుగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఏ కుటుంబం అయితే దేవుని యొక్క మాట విని శ్రద్ధగా పని చేస్తారో, శ్రద్ధగా కుటుంబం అంతా కలిసి దేవుని మందిరానికి వస్తారో, ఆ కుటుంబములో తప్పకుండా దేవుడు సమృద్ధి అయిన దీవెనలు ఇస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శ్రద్ధగా పని చేయాలి. మనం ఒక ఉద్యోగం దేవుడు ఇచ్చాడు అనుకోండి, ఆ ఉద్యోగానికి పోయే సమయం 8 గంటలకు మనం వెళ్ళాలి అంటే మీరు 12 గంటలకు వెళితే ఏమంటారు మిమ్మల్ని? ఒక పేద సంస్థ మీరు ఏర్పాటు చేసుకున్నారు, ఒక ఆఫీస్ మీరు పెట్టుకున్నారు, ఒక బిజినెస్ పెట్టుకున్నారు మీరు. అంటే మీరు అది ఎలా మీరు దాన్ని హ్యాండిల్ చేయాలి, ఎలా మీరు దాన్ని నడిపించాలి? దేవుని బిడ్డలారా గమనించండి. ఎలా చేస్తే మీరు అభివృద్ధి చెందుతారు? రోజు 12 గంటలకు లేచి మీరు ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుంటే మీ ఇల్లు బాగుంటుందా? రోజు 3 గంటలకు మీరు టిఫిన్ చేయండి, రాత్రి 12 గంటలకు లంచ్ చేయండి అని టైం టేబుల్ ఎక్కడైనా ఉంటుందా? ఉండదు.
టైం టేబుల్ ఎక్కడ కనిపించదు. ప్రతి సమయం కూడా చాలా విలువైనదండి, చాలా విలువైనది ప్రియులారా. అందుకే దేవుణ్ణి వెతికేవారు తమ వృత్తిని కూడా, అంటే దేవుణ్ణి శ్రద్ధగా వెతికేవారు తమ వృత్తిని కూడా శ్రద్ధగా చేస్తారు. దేవుణ్ణి శ్రద్ధగా ప్రార్థించి ఆరాధించేవారు తమ ఉద్యోగాన్ని, తన వ్యాపారాన్ని, తన కుటుంబాన్ని తప్పకుండా శ్రద్ధగా వారు చూసుకోగలరు. ఆమేన్, హల్లెలూయా. ఒక దేశంలో, అమెరికా దేశంలో ఒక పెద్ద షాపింగ్ మాల్, చాలా బిగ్, చాలా పెద్ద షాపింగ్ మాల్లో ఒక ఆయన జాబ్ చేస్తున్నాడు. ఆయనకు ఆ పని మీద విరక్తి కలిగిందంట, విసుగు పుట్టిందంట. ఎందుకో ఆయనకు విసుగు కలిగింది. ఆ దేశం బాగలేదు, ఆ షాప్ బాగలేదు, ఆ పని బాగలేదు, ఆ ఉద్యోగం బాగలేదు, ఆ సాలరీ బాగలేదు. మరొక దేశానికి, లండన్కి వెళ్ళాడంట. ఆ లండన్లో చాలా గొప్ప పెద్ద షాప్, ఇక అందులో లేనిదంటూ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఏమేమి కావాలనో ప్రతి మనిషికి సంబంధించినటువంటి అన్ని రకాల ఆల్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ లేక అన్ని రకాల వస్తు సామాగ్రి అందులో ఉన్నాయంట. అందులో ఈయన పనిచేస్తున్నాడు. అంటే ఓనర్ దగ్గరికి వెళ్ళి ఆ పనిని కుదుర్చుకున్నాడు. ఆ పనికి ఆయన ఒప్పందం చేసుకున్నాడు, ఉద్యోగానికి వెళ్తున్నాడు. ప్రతిరోజు ఈ సమయానికి నీవు రావాలి, ఆ సమయం నుండి 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నువ్వు డ్యూటీ చేయాలి. సమయానికి వెళ్ళాడు. అందులో చాలా మంది పనిచేస్తున్నారు, కొన్ని వేల మంది అందులో వర్కర్స్ పనిచేస్తున్నారు. ఒక్కొక్కరి హోదా ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇతను కూడా పనిచేస్తున్నాడు. ఆ ఓనర్ వచ్చి వారి సేల్స్ని చూస్తూ, వారి అమ్మకాన్ని, వారి పనిని పరీక్షిస్తుండగా ఈ వ్యక్తి దగ్గరికి వచ్చాడు. అందరు చాలా చాలా పెద్ద పెద్ద వ్యాపారం చేస్తూ చాలా అమ్ముతున్నారు వస్తువులు. ఇతని దగ్గరికి వచ్చి పరీక్షించి, నీవు ఈ దినం ఏమి చేశావు, ఏమి అమ్మావు, ఎంత నీవు పని చేశావని పరీక్షిస్తే ఆయన చెప్పాడంట, చాలా గొప్ప పని చేశాను, ఇది చూపించండి నీ పని ఏంటో. అంటే చూడండి పిల్లారా, ఆయన ఒక చిన్న చేపలను పట్టే గాలం ఉంటుంది కదా, ఐరన్ది, ఈ గాలాన్ని అమ్మాడంట ఆయన. అది చాలా స్మాల్ థింగ్, అది వెరీ స్మాల్ లిటిల్ బిజినెస్, చాలా చిన్నది. దీన్ని అమ్మితే చాలా డబ్బులు ఎట్లా వస్తాయి అని అతన్ని ఓనర్ అడుగుతుండగా అప్పుడు ఇతను వివరణ ఇచ్చాడంట. అయ్యా, ఒక వ్యక్తి లైఫ్లో చాలా స్ట్రగుల్ అయిపోయి మైండ్ పీస్ లేక ఆయనకు అసలు చాలా హెడేక్తో ఉండి నా దగ్గరికి వచ్చి అడిగాడు, ఈ హెడేక్ పోవాలంటే ఒక టాబ్లెట్ ఇస్తావా? నేను టాబ్లెట్ ఇవ్వలేదు, నేను ఒక సొల్యూషన్ చెప్పాను. ఏంటి అంటే, నీవు ఈ చేపను పట్టే గాలాన్ని కొనుక్కో, ఇది నీవు సముద్రంలోనికి వెళ్ళి చేపలు పట్టడానికి ఒక గాలం వేయి. బాబోయ్, సముద్రం వెళ్ళడానికి స్టీమర్ కావాలి, లేక బోట్ కావాలి, దానికి సంబంధించిన మెటీరియల్ కావాలి, ఐటమ్స్ కావాలి, చాలా ఖర్చు చేస్తే కానీ సముద్రంలోనికి వెళ్ళలేం కదా అని చెప్పగా, ఈ షాప్లో ఉన్నటువంటి అన్ని రకాల మెటీరియల్స్, ఆ యొక్క బోటుకు సంబంధించినవి, ప్రయాణానికి సంబంధించినవి, తయారు చేయగలిగినవన్నిటినీ కొనుగోలు చేయించాడంట ఈ వ్యక్తి. స్తోత్రం, హల్లెలూయా. అది కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం ఆ చిన్న బిజినెస్ ద్వారా స్టార్ట్ చేశాడంట పిల్లగా. అప్పుడు ఆ ఓనర్కి ఒక్కసారి షాక్ అయిపోయాడు, దిమ్మ తిరిగిపోయింది ఆయనకి. నేను ఈ షాప్ ఆరంభించినప్పటి నుండి ఇప్పటి వరకు నీలాంటి జ్ఞానవంతుడు ఎవరు లేరు. ఆయన ఎవరో కాదు, ఇండియా నుండి వెళ్ళారంట లండన్కి. స్తోత్రం, హల్లెలూయా. అంటే చూడండి పిల్లారా, తన పనిని శ్రద్ధగా చేసేవాడు
దేవుణ్ణి శ్రద్ధగా వెతికేవారు వారి జీవితంలో ఎప్పుడు విజేతలుగా ఉంటారు. ఆరాధన సమయాన్ని కంపల్సరీ టైం పంక్చువాలిటీని పాటించి చూడు, నీ జీవితంలో ప్రాస్పారిటీని చూస్తావు. నీవు దేవుని సమయాన్ని అశ్రద్ధగా చేసినంత కాలము నువ్వు ఎంత ప్రయాసపడిన గాలికి ప్రయాసపడినట్టే ఉంటుంది. జాగ్రత్త. అందుకే ఎఫెసీయులు రాస్తున్నాడు పౌలు గారు, సమయమును పోనీక సద్వినియోగం చేసుకోనండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి ఉండండి, అజాగ్రత్తగా ఉండకండి, జాగ్రత్తగా ఉండండి, అవివేకులుగా ఉండకండి, వివేకము కలిగి ఉండండి అని చెప్తాడు 5:15 ప్రియుల. ఆయన చిన్న పని చేస్తూ, అది పని చిన్నదే, ఆ వస్తువు చాలా చిన్నది, కానీ ఆ పని చేయడానికి ఎంతో ఖర్చు చేసేటువంటి మెటీరియల్ని కోట్ల విలువలు చేసే ఆ డబ్బులు ఆయన వెచ్చించి అది కొని బోటు తయారు చేసి సముద్రంలోకి వెళ్ళి అప్పుడు చేపలు పడుతున్నాడంట. ఆయన చెప్పాడంట, నువ్వు సముద్రం మధ్యలో ఉండి చేపలు పడుతుంటే నీ తలనొప్పి ఉండదు, టెన్షన్ ఉండదు, ఏముండదు, పీస్గా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుందని చెప్పాడంట ఈయన, ఈ సేల్స్ మెన్. ఆయన అలానే చేశాడంట. సముద్రం మధ్యలోకి వెళ్ళాక ఎలా ఉంటుంది? ఆహా, చాలా పీస్గా ఉంటుంది. హల్లెలూయా. అంటే పిల్లారా, అలాంటి విషయము మన జీవితంలో ఒకవేళ అంత చేయకపోయినా నీ కుటుంబాన్ని, నీ యొక్క ఉద్యోగాన్ని, లేక నీ పనిని, లేక నీ వ్యాపారాన్ని నువ్వు ఎంత శ్రద్ధగా చేస్తావో దాని మీదనే ఆధారపడుతుంది నీ యొక్క ఆశీర్వాదం అనేది ఈ రోజు నేను మీరు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక విషయం, 4వ విషయం ఏంటంటే పిల్లారా, ప్రేమతో ఒకరినొకడు మీరు సహించుకోవాలని చెప్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ప్రేమ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? భార్య భర్తను సహించుకుంటుంది, భర్త భార్యను సహించుకుంటాడు, పిల్లలు తల్లిదండ్రులను సహించుకుంటారు, తల్లిదండ్రులు పిల్లలను సహించుకుంటారు, పై ఆఫీసరు తన అండర్లో పనిచేసే వారిని సహించుకుంటారు. ఎప్పుడు? ప్రేమ ఉన్నప్పుడు. ప్రేమ సమస్త దోషములను కప్పును, ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడనే. ప్రేమ లేకపోతే సహించుకోవడం చాలా కష్టం, ఓర్చుకోవడం చాలా కష్టం. చూడండి, అంటే ఒక కుటుంబము, ఒక మంచి విశ్వాసి ఒక వ్యక్తిని సహించుకున్నప్పుడే, సహించుకోవాలంటే దానికి ముందుండాల్సింది ఏమిటంటే ప్రేమ కలిగి ఉండాలి. అందుకే చెప్తున్నాడు ఇక్కడ ఈ వాక్యంలో ప్రియులారా, ఇంకేమంటున్నాడు? ప్రేమతో ఒకరిని ఒకడు సహించుకోనండి. ఎంతవరకు సహించుకోవాలండి? నువ్వు గెలిచే వరకు సహించుకోవాలి, నువ్వు విజయం పొందే వరకు సహించుకోవాలి, నువ్వు సాధించే వరకు సహించుకోవాలి, నీ కొరకే. అందుకే ఒకరికి ఒకడు, ఒకరిని ఒకరు ఏం చేయాలనగా సహించుకోవాలి అని చెప్తున్నాడు దినం. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా భర్తని ఎంతగా సహించుకోమంటారండి? నా భార్యని ఎంతగా సహించుకోమంటారు? నా పిల్లలను ఎంతగా సహించుకోమంటారు? ఎంతగా భరించమంటారు అని ఇలాంటి విషయాలు చెప్పే కుటుంబాలు చాలా మంది ఉంటున్నారు. మేము వింటూనే ఉన్నాం, ప్రార్థన చేస్తూనే ఉన్నాం, దేవుడు వారిని కాపాడుతూ కట్టుతూ నిలబెడుతూనే ఉన్నాడు పిల్లారా. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుని సన్నిధిలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులారా గమనించండి, ఒకరినొకడు ఎప్పుడు సహించుకోగలడు అంటే ప్రేమ అనేది ఉన్నప్పుడే సహించుకోగలం. ప్రేమ ఉంటేనే దూరం అనిపించదు, ప్రేమ ఉంటేనే దేవుణ్ణి ఆరాధన చేయగలం. యేసయ్య మనల్ని ప్రేమించాడు. ప్రేమ అంటే వర్షాన్ని చూస్తుందా, వాతావరణాన్ని చూస్తుందా, ఎండను చూస్తుందా, గాలిని చూస్తుందా, సముద్రం చూస్తుందా? చెప్పండి. ప్రేమ దేన్ని చూడదు.
వాటన్నిటిని మించి చేస్తుంది ప్రేమ. ఆమేన్. ఏ ఆటంకమును చూసి వెనుకకు పోయేది కాదు ప్రేమ. ఈ ఆటంకాలలో వాటన్నిటిని జయించి చేసేదే ప్రేమ. యేసయ్య ప్రేమ దానికి వెలకట్టలేనిది, సరితూచలేనిది. ఈ లోకములో ఏది కూడా ఆయన ప్రేమకు సాటి లేనటువంటి ప్రేమ యేసయ్య ప్రేమ. అందుకే అలాంటి ప్రేమ మీరు కలిగి ఉండాలని, ఒకరినొకడు సహించుకోవాలని యేసు ప్రభు వారిని సిలువకు ముందు గెత్సేమనే తోటలో శత్రువుల మూకతో, గుదిలతో, ఆయుధములతో వచ్చి యేసయ్యను బంధించి ఆయనను తీసుకొని వెళుతుండగా తన శత్రువుని, తన అనుచరుడైనటువంటి ఒక శిష్యుడు తన చెవిని తెగ నరికేశాడు. చెవిని నరకాలనుకోలే ఆయన, తలకాయని నరకాలనుకున్నాడు. కానీ ఆయనకు యుద్ధం చేయరాదు, కత్తి పట్టరాదు కాబట్టి చెవి తెగిపోయింది. సరే, యేసు ప్రభు వారు తన అనుచరుని చూసి మంచి పని చేశావు, గుడ్ జాబ్, మంచి పని చేశావని మెచ్చుకోలేదు. నీ కత్తిని ఒరలో ఉంచున్నావు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే హతమార్చబడతాడు అని చెప్పి బంధించి హింసించడానికి, సిలువకెక్కించడానికి తీసుకొని పోతున్న శత్రువు సైనికులలో ఒకరి చెవిని మరలా వ్యక్తిని బాగు చేశాడు. హల్లెలూయా. అది యేసయ్య ప్రేమ, సహించిన ప్రేమ, ఓర్చుకొనిన ప్రేమ. చూడండి ప్రియులారా, విశ్వాసిగా నీవు కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఒకరిని ఒకడు ఎప్పుడు సహించుకుంటాడంటే, వాళ్ళ నీళ్లు మన వాకిట్లకు వస్తే మనం సహించుకోం, వాళ్ళ చెట్టు మన చెట్టు మీద మన కంపౌండ్ దాటితే మనము సహించుకోం. స్తోత్రం. హల్లెలూయా. మా చెట్లన్నీ మాకు తెలియకుండానే కొట్టేస్తారు, మేము వారిని దేవునికి స్తోత్రం దీవిస్తూనే ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. మా వస్తువులు మాకు చెప్పకుండా తీసుకొని పోతూనే ఉంటారు. హల్లెలూయా. అయినా దేవునికి స్తోత్రం చెప్తూనే ఉంటున్నాం, దేవునికి మహిమ. హల్లెలూయా. అంటే మనం ఒకరిని సహించుకొనినప్పుడు మనం కూడా సహించబడతాం. కారణం ఏంటంటే పిల్లారా, దేవుని ప్రేమ ఉన్నప్పుడే మనము సహించుకోగలుగుతాం. కనుక మరొక విషయం చూద్దాం. ఇది మీ పిలుపునకు తగినట్టుగా, ఇక్కడే ఈ వాక్యంలోనే మనం చూస్తున్నాం. మీరు పిలువబడినటువంటి పిలుపునకు తగినట్టుగా, చూడండి ఎలా, మీరు పిలువబడినటువంటి పిలుపునకు తగినట్టుగా. మిమ్మల్ని ఆడబిడ్డగా పిలిచారనుకోండి, మీరు ఆడబిడ్డలాగానే ఉండాలి. మిమ్మల్ని ఒక బాస్ లాగా పిలిచారనుకోండి, మీరు బాస్ లాగానే ఉండాలి. మిమ్మల్ని ఒక సర్వెంట్ లాగా పిలిచాడు అనుకోండి, మీరు సర్వెంట్ లాగానే ఉండాలి. మిమ్మల్ని ఒక గెస్ట్ లాగా పిలిచారనుకోండి, మీరు గెస్ట్ లాగానే ఉండాలి. మిమ్మల్ని ఒక సింగర్ లాగా పిలిచారనుకోండి, మీరు సింగర్ లాగానే ఉండాలి. మిమ్మల్ని ఒకవేళ అథ్లెటిక్స్ లాగా పిలిచారనుకోండి, అలాంటి స్థాయిలోనే ఉండాలి. చూడండి, మిమ్మల్ని ఒకవేళ ఒక ఆఫీసర్గా పిలిచారనుకోండి, అలాగనే ఉండాలి. మిమ్మల్ని ఏ పిలుపుతో మిమ్మల్ని పిలిచారు? వివాహములకు పిలుస్తారు, శుభకార్యములకు పిలుస్తారు, మంచి విషయాలకు పిలుస్తారు. కొందరు వారిని చంపుదాము రాండి బాబు అని కూడా పిలుస్తారని బైబిల్ చెప్తుంది. వారిని చంపొద్దాం, వీరిని మోసం చేద్దాం, వారిని నష్టపరుద్దాం అని కూడా కొందరు పిలుస్తారంట. అంటే మీరు దేని కొరకు పిలువబడుతున్నారో ఆ పిలుపునకు తగినట్టుగా మీరు జీవించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడు? నన్ను దేవుడు తన పని కొరకు ఎందుకు పిలిచాడో ఆ పిలుపునకు తగినట్టుగా నేను ఆయన పని చేయాలి. నిన్ను దేవుడు ఎందుకు పిలిచాడో ఆ పిలుపునకు తగినట్టుగా నీవు జీవించాలి. ఆ పిలుపుకు తగిన న్యాయం చేయాలి. స్తోత్రం. పిల్లలు గమనించండి,
రాత్రి అనక పగలనక వర్షమనక చలి అనక ఎండనక వాననక ఇలాంటి సమయమందును అసమయమందును దేవుని యొక్క పరిచర్య జరుగుతుంది అని అంటే కారణం ఏంటో తెలుసా? దేవుడు పిలిచినటువంటి ఆ పిలుపునకు తగినట్టుగా సమర్పణ కలిగి ఉంటారు కాబట్టి దేవుడు తన పనిని జరిగిస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాలలో కొన్ని స్థలాలలో మనల్ని చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనతో పిలుస్తారు. ఆడికి పోయాక వేరే విధంగా అక్కడ పరిస్థితి మార్చబడతాడు. అయినా పర్వాలేదు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే విశ్వాసిగా నేను పిలువబడినావా, పరిచారకుడిగా పిలువబడినావా, సేవకునిగా పిలువబడినావా, దాసునిగా పిలువబడినావా, ఆ పిలుపునకు తగినట్టుగా నీవు జీవించాలి. ఒక గృహిణిగా నీవు ఉన్నావా, ఒక భర్తగా ఉన్నావా, ఒక భార్యగా ఉన్నావా, ఒక చెల్లిగా ఉన్నావా, ఒక సహోదరుడిగా ఉన్నావా, ఒక బామ్మగా, ఒక అమ్మమ్మగా, తాతగా ఉన్నావా, మీరు ఆ స్థాయిని మీరు మెయింటైన్ చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. చాలా బాగుంది కదా, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకే పౌలు గారు ఏం చెప్తున్నాడు అంటే, ఒకరు చేయాల్సిన పని మరొకరు చేయకూడదు అని అర్థం. ఎవరు చేయాల్సిన పని వారు చేయాలి, ఎవరి బాధ్యత వారు నిర్వర్తించాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ హోదాకి, ఆ డిసిగ్నేషన్కి వాల్యూ ఉంటుంది. ఒకరు చేసే పని మరొకరు చేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఒకరోజు ఒక చర్చి యానివర్సరీ మీటింగ్ చాలా గ్రాండ్గా వారు ఏర్పాటు చేసుకున్నారు. చాలా గొప్ప విషయం అది. చర్చి యానివర్సరీ అంటే చాలా గొప్ప విషయం కదా. ఒక గ్రేట్ వెల్ నోన్ స్పీకర్ని ఆ మీటింగ్కి వారు అన్ని సిద్ధం చేసుకున్నారు. చాలా అంటే చాలా అన్ని విషయాలలో వెల్గా వారు ప్రిపేర్ చేశారు. అలా చేసి ఇంకా రేపు వచ్చి ఆ గొప్ప దైవజనం, ఇంటర్నేషనల్ స్పీకర్, ఆయన వచ్చి ప్రసంగం చేయాలి, వారికి అందరికీ శుభం కలగాలి, దీవెన కలగాలని వారు ఏర్పాటు చేసుకున్నారు. పిల్లలు గమనించండి, మరుసటి దినం రావాల్సింది, కానీ ఆయన ఆ ముందు రోజు నేను రావడం లేదని వారు తెలియచేశారు. ఇంకా వీళ్ళ భయము, దిగులు, బుగులు ఇంత అంత కాదుగా, చాలా బాధపడుతున్నారు. ఇంకా లాస్ట్కి ఏం చేశారంటే, జస్ట్ మార్నింగ్ వెళ్ళాలి, అయితే సాయంకాలము నాకు ఫోన్ చేశారు. నేను ఇంటర్నేషనల్ స్పీకర్ కాదు, నేను ఇంకా గొప్ప అంత పేరు కాంచిన వ్యక్తినేమి కాదు, ఒక 10 years బ్యాక్ విషయం చెప్తున్నాను నేను. ఇంకప్పుడు ఆ సంఘ కాపరి గారు నాకు ఫోన్ చేసి, అయ్యా మీరు వచ్చి ఈరోజు మా చర్చి యానివర్సరీ మీటింగ్లో వాక్యం చెప్పాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఆ నెక్స్ట్ డే దేవుని కృపను బట్టి దేవుని ఆత్మకు అప్పగించుకొని వెళ్ళి ఆ దినము ప్రసంగం చేయడానికి వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళినది ఆ గేటు ఎంట్రన్స్లోనికి మొదలుకుంటే స్టేజ్ మీదకి పోయేంత వరకు వారు చేసే ఆనర్ ఇంత అంత కాదండి. అంటే ఇవన్నీ ఎవరికో సిద్ధపరిచారు, మరొక మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తికి సిద్ధపరిచారు. కానీ ఆయన రాలేదు. నన్ను ఆ స్థానంలోనికి నన్ను పిలిచారు. ఆ దినం వెళ్ళి వాక్యం చెప్పాను. ఆ దినం వచ్చిన సంఘం అంతా కూడా ఎంతో సంతోషించారు, యేసయ్యను ఆరాధించారు. హల్లెలూయా.
ఎంతో సత్కరించారు, ఎంతో గౌరవించారు. పిల్లరా గమనించాలి, మనము దేనికి పిలువబడుతున్నామో ఆ పిలుపునకు మనం న్యాయం చేయాలి. ఒక మంచి విశ్వాసిగా నువ్వు పిలువబడినావు, ఒక మంచి సంఘ సభ్యుడిగా పిలువబడుతున్నావు, ఒక మంచి తల్లిగా, మంచి చెల్లిగా, మంచి కుటుంబముగా నీకు దేవుడిచ్చిన బాధ్యతలని మీరు నిర్వర్తించాలి. అప్పుడే మీరు దానికి న్యాయం చేసిన వారవుతారు. తద్వారా మీరు ఆదరణ చేయబడతారు, మీరు గౌరవించబడతారు, తప్పకుండా గౌరవించబడతారు. మీరు చేసేది ఒకటి, చెప్పేది ఒకటి, పిలిచేది ఒకటి, చేపించేది ఒకటి అయితే మీకు మంచిది కాదు అని పౌలు గారు చెప్తున్నాడు ఎఫెసీయులకి. ఈరోజు వాక్యం వింటున్నటువంటి బిడ్డలారా, మన పిలుపేంటో మనం నిర్ధారణ చేసుకోవాలి. అందుకే ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొకటి దీర్ఘశాంతం, దీర్ఘశాంతముతో కూడిన విషయం, లాంగ్ సఫరింగ్ అంటారు దీన్ని. దీర్ఘశాంతం అంటే ఇంకా ఎంతకాలం చేయాలి పాస్టర్ గారు, ఎంతకాలం సహించుకోవాలండి? ఏమీ పర్వాలేదు, నీకంటూ ఒక సమయం దేవుడిస్తాడు. నిన్ను ఆశీర్వదించే సమయం ఒకటి వస్తుంది. దావీదును సమూయేలు అనే ప్రవక్త వెళ్ళి ఇశ్రాయేలులకు రాజుగా అభిషేకం చేసిన నెక్స్ట్ డే ఆయన పరిపాలనలోనికి రాలేదు. ఎప్పుడైతే అభిషేకము దావీదును చేశాడో, రాజుగా ప్రతిష్ఠించాడో, ప్రతిష్ఠించిన మరుసటి దినమున ఆయన రాజుగా కూర్చొని పాలన చేయలేదు. ధర్మపడినాడు, దాక్కోవలసిన పరిస్థితి, శ్రమలకి గురి కావలసిన పరిస్థితి, ఎంతో ప్రాణహాని, ఎంతో ఇబ్బందులకు గురైపోయాడు. అప్పుడంత ఆ పరిస్థితుల్లో, ఆ పీరియడ్ అంతట్లో కూడా దావీదు ఏం చేశాడంటే దీర్ఘశాంతం వహించాడు. ఎందుకు? దైవజనుడు ప్రార్థించి, ప్రతిష్ఠించి, అభిషేకించి రాజుగా నీవు ఏలబోతున్నావు అని చెప్పాడు. అది నెరవేర్చలేదు. నెక్స్ట్ డే కాదు, నెక్స్ట్ వీక్ కాదు, 1 month కాదు, ఇలా ఇప్పుడు అప్పుడే ఒక సంవత్సరం ఇలా కాలేదు. చాలా టైం పట్టింది. అయినా సహించుకొని, అయినా ఓర్చుకొని, అలా ఆ పిలుపు నెరవేరేంత వరకు ఆయన దేవుని చేతిలో నిలబడ్డాడు. ఒక సమయం వచ్చింది, తనకు ముందు పాలించుచున్నటువంటి సౌలు హతమార్చబడేంత వరకు ఆయన దాక్కొనే ఉన్నాడు. పిల్లారా, ఆయన చనిపోయేంత వరకు ఆయన దాక్కునే ఉన్నాడు. ఆయనకు దేవుడు ఎప్పుడైతే అవకాశం ఇచ్చాడో, అది కూడా దేవుడు చెప్పిన మాట ప్రకారం వచ్చి దేవుని కృపను బట్టి ఆయన రాజ్యములోనికి, రాజరిక వ్యవస్థలోనికి వచ్చి ఇశ్రాయేలును పరిపాలించాడు. అందుకే మనకి ఏమి కావాలంటే, మనం ఉన్నతమైన ఆశీర్వాదం పొందాలి, ఒక మంచి అభివృద్ధిని మనం చూడాలి, మన కుటుంబం సంపూర్ణమైన సౌభాగ్యముగా మనం ఉండాలి, ఒక మంచి స్థానంలో మనం నిలబడాలంటే మనం ఒక దీర్ఘశాంతం వహించాలి, ఓపిక పట్టాలి, సహించుకోవాలని ఈ దినము నేను దేవుని వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే సంపూర్ణమైనటువంటి వినయం. ఇది 8వ విషయం. వినయం అనేది ఎలా ఉండాలి? సంపూర్ణముగా వినయముతో కూడిన భక్తిని, విధేయతను మనం చూపించాలి. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే మన విజయానికి ముందు ఏమి నడవాలంటే వినయం నడవాలి. గర్వమునకు ముందు, నాశనమునకు ముందు ఏం నడుస్తుందంట? గర్వం నడుస్తుందంట. అంటే విజయానికి ముందు ఏం నడవాలి? వినయం నడవాలి. అంటే ఎలా ఉండాలి ఆ వినయము? సంపూర్ణమైనటువంటి వినయం. ఇంకా ఏ కోణంలో కూడా గర్వం అనేది రాకుండా ఉండాలని అర్థం. అప్పుడే నీవు విజయంని చూస్తావు, అప్పుడే నీవు జయం చూస్తావు, అప్పుడే నీవు ఆశీర్వదించబడతావు.
9th విషయం ఏంటంటే, 9వ విషయం, సాత్వికముతో నీవు నడుచుకోవాలి. స్తోత్రం. ఇక సాత్వికం గురించి అంటే మోషేని గురించి మనం వినగలం. యేసు ప్రభు వారు దీనుడు, సాత్వికుడు, దీన మనస్సు గలవాడని చెప్పబడింది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 వచనంలో, నేను దీనుడను సాత్వికుడను, మీరు వచ్చి నా యొద్ద నేర్చుకొనండి అని చెప్పాడు. ప్రియులారా, అంటే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. ఆమేన్. అంటే మనము స్వతంత్రించుకోవాలి, వాగ్దాన దేశమును స్వతంత్రించుకోవాలి, ఆశీర్వాదమును స్వతంత్రించుకోవాలి, మంచిని సంపాదించుకోవాలి, పేరును సంపాదించుకోవాలి. ఎప్పుడు సాత్వికము కలిగి ఉంటేనే మనము స్వతంత్రించుకోగలము. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక నీవు దేనిని కోల్పోతున్నావో, ఏది నష్టపోతున్నావో, ఏ మంచితనాన్ని నీవు చేజార్చుకుంటున్నావో, అలా చేజార్చుకోవడం గల కారణము, ఒకవేళ నీలో సాత్వికము లేకుండా ఇంకొకటి ఉన్నదేమో, పనిచేస్తుందేమో. అది కాకుండా సాత్వికమైనటువంటి పని చేయాలి. అన్ని జనులలో ఉండేటువంటి కొన్ని విషయాలు ఉంటాయి, అవి చాలా భయంకరమైన విషయాలు. అవి విశ్వాసులలో ఉండడానికి వీలు లేదు. కాబట్టి దినం ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మీరు అభివృద్ధి చెందాలి, కాబట్టి మీరు స్వతంత్రించుకోవాలి, కాబట్టి మీరు ప్రేమలో మంచి సంబంధం, సహవాసం, ఆత్మలో ఐక్యత పొందుకోవాలి కాబట్టి అని చెప్తున్నాడు. మీరు ఇలా వర్ధిల్లాలి, కాబట్టి ఇవి కంపల్సరీ మీరు చేయాలి. మీరు అభివృద్ధి చెందాలి కదా, అవును, కాబట్టి ఇది చేయాలి. మీరు మంచి ఉన్నతమైన స్థితిలోనికి రావాలి కదా, అందుకు మీరు ఇది చేయాలి. కనుక ఈ దినం ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, దేవుని ప్రియమైన సంగమా, మీరు అనుసరించాల్సినవి లేక నడవవలసినవి, చేయవలసినటువంటి ఈ 9 విషయాలు మీ జీవితంలో కనుక మీరు సాధకం చేయగలిగితే, అభ్యాసం చేయగలిగితే, మీరు వీటిని అనుసరించగలిగితే నిజంగా మీరు ఆశీర్వదింపబడతారు. ఆమేన్. తప్పకుండా మీరు దేని కొరకు ఎదురు చూస్తున్నారు, ఏది కావాలనని దేవుణ్ణి ఆతృతతో వచ్చి ఆరాధన చేస్తున్నారో, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారో, దేవుని కొరకు భక్తిని, భయమును, వినయమును కనపరుస్తున్నారో, తప్పకుండా కొంత సమయం పట్టవచ్చు. దీర్ఘశాంతం కలిగి ఉండండి, మంచి నమ్రత కలిగి ఉండండి. దేవుడు తప్పకుండా మీ జీవితంలో వీటిని మీ జీవితంలో అనుభవించున్నట్లుగా చేసి మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ కూడా మోకరించినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. వీటిని అనుసరించి మీరు నడుచుకోవాలని ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుచున్నానని దైవజనుడైన పౌలు మనకు తెలియజేస్తున్నాడు. మీ కాపరిగా, దైవజనునిగా మీరందరూ ఇలా నడుచుకొనవలనని మిమ్ములను నేను ప్రభువును బట్టి మనవి చేస్తున్నాను, బ్రతిమాలుకొనుచున్నాను. ఇలా మీరు నడవడం వలన మీరు ఆశీర్వదింపబడతారు అని. దేవుని చిత్తములో, ఆయన ఆత్మలో మీరు ఐక్యపరచబడి సమాధానం అనే బంధము చేత మీరు వృద్ధి కలుగుతారని దేవుని ప్రేమను బట్టి ఈ దినమున దేవుడు మీతో ఈ దినం మాట్లాడుచున్నారు ప్రియులారా. కనుక ప్రతి ఒక్కరూ ఇలాంటి మంచి విషయాలను మీ హృదయములో ఉంచుకొని వాటిని అనుసరించి నడవండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం. జీవము గల తండ్రి, మంచి కాపరి యేసయ్యా, మేము నడవవలసిన, అనుసరించవలసిన మంచి సూక్తులను, నీతితో కూడిన నియమములను మాకు తెలియపరిచినందుకు నిన్ను మేము స్తుతిస్తున్నాము యేసయ్యా. ఈ నీ వాక్య ప్రకారం మేము నడిచి
నీ మాటను అనుసరించి మా జీవితంలో అయా నిన్ను ఘనపరిచే విధముగా అయా సమాధానము కలిగి ఉండటకు, ఆత్మను పొందుకొని ఉండటకు, శ్రద్ధగా నీ పని చేయుటకు, శ్రద్ధగా నిన్ను వెతుకుటకు, ప్రేమతో సహించుకొనుటకు, నీవు పిలిచినటువంటి పిలుపునకు తగినట్టుగా జీవించుటకు, చేయుటకు, దీర్ఘశాంతము వహించుటకు దేవా యేసయ్యా సంపూర్ణ వినయముతో సాత్వికముతో నిన్ను అనుసరించి నడుచుటకు మమ్మలను బలపరచు దేవా. మా ప్రియులను బలపరచు నాయన. నీవే నీ సంఘమును ఆశీర్వదించండి. మేము పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవాలి. భూలోకములో నీవిచ్చిన ఆశీర్వాదమును స్వతంత్రించుకోవాలి. అందుకు నీ ఆత్మ కార్యం నీవు మాతో ఉండి జరిగించండి. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని దీవించును గాక. ఆమేన్. మంచిది సమయంలో దైవజనులు ముందుకు వచ్చి ఒక మాట తెలియచేసి చివరిగా ప్రార్థన చేస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. అలాగే లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట మీకు శుభం కలుగునుగాక అని తెలియజేయుచున్నాను. దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని వాక్యమును విని ఆశీర్వదింపబడి ఉన్నారని నమ్ముచున్నాము. మరి ఇలాంటి పరిస్థితులలో మనం ఒకరికొకరం ప్రేమ కలిగి ఒకరి పట్ల ఒకరు ప్రేమతో, నమ్మకంతో, సాత్వికంతో మంచి మరి మన పిలుపుకు తగినట్టుగా మనం జీవించి దేవుని చేత ఆశీర్వదింపబడాలని, దేవుని దీవెనలు పొందుకోవాలని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడి ఉన్నాం. దైవజనుడు వాక్యం విత్తి ఉన్నారు కనుక ఈ వాక్యము మేము హృదయాలలో ఫలభరితంగా మార్చబడి 30 60 100 ఫలించాలని దేవుణ్ణి వేడుకొంచున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మరి మనమందరము ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, గొప్ప దేవా, నిన్ను మేము స్తుతిస్తున్నాం. నీ సన్నిధికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. నీ వాక్యానుసారంగా జీవించి భక్తితో, శ్రద్ధతో నిన్ను వెతికి నీ నుండి ప్రతి ఆశీర్వాదం పొందుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం. మీ పిలుపుకు తగినట్టుగా జీవించాలి ప్రభా. నీవిచ్చిన రక్షణను కాపాడుకోవాలి తండ్రి. నీ సన్నిధిలో సాత్వికంతో, మంచితనంతో, విశ్వాసంతో, నమ్మకంతో నడిచి నీవిచ్చే ప్రతి ఆశీర్వాదములకు వారసులు కావాలని మేము ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలను కలతపరిచి, కృంగదీసి, బలహీనపరిచే ప్రతి విధమైన సమస్యలను, పొంచి ఉన్న దుష్ట కార్యములను, వారిని ఆటంకపరిచే ప్రతి విధమైన సమస్యను యేసు నామమున మేము దూరపరుస్తున్నాం. నీ బిడ్డలు నిశ్చయముగా దీవించండి, ఆశీర్వదించండి. నీ వాక్య బలము వారి హృదయాలలో తండ్రి ఎప్పుడునూ ప్రభా మెదలాలి. నీ వాక్యానుసారంగా జీవించాలి. ఆత్మ బలమును పొందుకున్న వారై ఆత్మ బలముతో నీ సన్నిధిలో నిలబడాలని మేము ప్రార్థిస్తున్నాం. మీరే సహాయం చేయండి. ప్రతి ఒక్కరి కుటుంబంలో, ప్రతి ఒక్కరి జీవితంలో మేలు చేయండి నాయన. శాంతి, సమాధానం, నెమ్మదినిచ్చి కాపాడమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన శోధనల నుండి తప్పించి నీవే నూతనమైన కార్యములు వారి జీవితంలో జరిగించి నీ మహిమ కొరకై నిలబెట్టుకోండి. ఈ ప్రార్థనలలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని, సంఘంలో మమ్మల్ని లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున
ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. మంచిది, దేవునికి స్తోత్రాలు. మనందరం లేచి నిలబడదాం. సమయంలో దేవుడు మనల్ని ప్రేమించి మనకు మీ అనుదిన జీవితంలో మీకు దేవుడు చేయించినటువంటి మేలులను బట్టి కృతజ్ఞతగా ఆయనను మీరు ఘనపరచండి. హృదయాన్ని సమర్పించుకోండి. మీకు కలిగినది దేవునికి ఇచ్చి మీరు యేసయ్యను ఆరాధించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ రాబడి అంతటిలో మీకు కలిగినది దశమ భాగములు దేవునికి సమర్పించుకోండి. దేవుని ఘనపరచండి. ఈ సమయంలో మరి సాయం ముందుకు వచ్చి ఒక పాట పాడుచుండగా మనం దేవునికి సమర్పించుకుందాం. గమ్యమునకు చేర్చి జన్మించును.
అభిషేకించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుము. ప్రభు సన్నిధి నూతనమైన ఆశీర్వాదముతో అభిషేకించును ప్రేమానికి. నూతనమైన ఆశీర్వాదముతో అభిషేకించును ప్రేమానికి. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. Hallelujah, 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 దేవునికి స్తోత్రములు. చివరిగా ప్రార్థన చేసుకొని మనం ఈ యొక్క ఆరాధన ముగించుకుందాం. దేవుని చిత్తమైతే రేపటి నుండి 7 days ఫాస్టింగ్ ప్రేయర్స్ దేవుని మందిరంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ప్రార్థనలు నిర్వహించబడతాయి. ప్రార్థించండి, పాల్పొందండి, దైవ దీవెనలు పొందుకోవాల్సిందిగా ప్రేమతో మీకు తెలియజేస్తున్నాం. దేవుడు ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన ఘనకార్యములు, సూచక క్రియలు, మహత్కార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగించగలడు. విశ్వాసముతో భయభక్తితో దేవుని సన్నిధిలో గడపండి. దేవుడిచ్చే ఆశీర్వాదములు మీరు మీ కుటుంబాలు పొందుకోవాలని ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ స్నేహితులందరికీ కూడా తెలియపరచండి. దేవుని సన్నిధికి ఆశతో ఆసక్తితో రండి. తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. థ్యాంక్ యూ. చివరిగా ప్రార్థన ఆశీర్వాదముతో ఈ ఆరాధన ముగించుకుందాము. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడము, మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు సమర్పిస్తున్నాము. ఈ దినము నీ మందిరానికి నువ్వు తోడుకొని వచ్చిన ప్రియ సంఘమును బట్టి, ఈ లైవ్ వీక్షిస్తున్న బిడ్డలను బట్టి, వాక్యాన్ని వింటూ నాయన నిన్ను ఘనపరుస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నిన్ను ఘనపరుస్తూ స్తుతిస్తున్నాము. నీ బిడ్డలందరి జీవితాలలో ఉన్నతమైన దీవెనలు, ఆశీర్వాదములు, మెండైనటువంటి నీ కార్యములు జరిగించుమని మేము ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలు అర్పించిన ప్రతి అర్పణను అంగీకరించి ప్రతిఫలం 100 తిరిగి వారికి ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. ముందున్న వారములో జరగాల్సిన అయా ప్రార్థనలకు మహిమకరంగా జరిగించుమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని అందరినీ నీ కృప కలిగిన హస్తాలకే సమర్పించుకుంటూ మా కొరకు తిరిగి రానయున్న నజరేయుడును పరిశుద్ధుడు సర్వశక్తి కలిగిన యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమయు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు యొక్క కృపయు పరిశుద్ధాత్మనిత్య సహవాసము, సమాధానము, నెమ్మది, దీవెన, ఆశీర్వాదములు ఈ ఆరాధనలో పాల్పొందిన బిడ్డలందరికీ, ప్రభువును ప్రేమించు ప్రతి ఒక్కరికి, ఇమ్మానుయేలు ప్రార్థన సువార్త సంఘములకు పరిచర్యకు ప్రభు కృప నిత్యము తోడై నడిపించి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరిని దేవుడు దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు అబండెంట్లీ. ఒకరికి ఒకరు పరిశుద్ధ వందనం తీసుకోండి. డిస్టెన్స్ పాటిస్తూ ఉండండి. రేపటి నుంచి కూడా మేమందరూ కూడా సమయానికి దేవుని సన్నిధికి వచ్చి
దేవుని యొక్క దీవెనలు ప్రార్థనలో పాల్పొందాలని ప్రేమతో తెలియజేస్తున్నాను.